ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథము 123 అధ్యాయము 1వ వచనం 2వ వచనం. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు మన దేవుడు. ఆయన తట్టు ఎవరు కనులెత్తారు? దావీదు కనులెత్తాడు. దావీదు కనులెత్తి ఆయన చూస్తున్నాడు. అందుకే దావీదు దేవుడిని ఎంతో ప్రేమించాడు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ ఆ లోపాలని సరిచేసుకొని తప్పు అయిపోయిందని దేవుణ్ణి బ్రతిమలాడుకొని మరలా ఆయనకి ఇష్టానుసారుడైన మనుషుడయ్యాడు. దేవుడు అన్నాడు, నా ఇష్టానుసారుడు దావీదు అని. అంతగా దావీదు దేవుని యొక్క ప్రేమను రుచి చూచాడు. మనం కూడా మనుషులం గత జీవితం గురించి అనవసరం. నూతన జీవితం దేవుడు మనకు అనుగ్రహించాడు. నూతన రక్షణ, నూతనమైన జీవితాన్ని అనుగ్రహించాడు. అంటే ఏంటి? నూతనం అంటే ఏంటి? క్రొత్త జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ నూతనంగా రక్షణ పొందినప్పుడు ఏ రీతిలో ఉన్నామో ఆ రీతిలో చివరి వరకు ఆ రక్షణను కొనసాగించాలి. అంతేగాని పాతదైపోకూడదు. దేవుడిచ్చిన వస్త్రాలు అదృశ్యమైన వస్త్రాలు, తెల్లని వస్త్రాలు మనకు ధరింపజేశాడు. ఆ వస్త్రాలను మనం పోగొట్టుకోకూడదు. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును. అంటే ఏంటి? మన హస్బెండ్స్ జాబులు చేస్తారు, మన పిల్లలు జాబులు చేస్తారు, సంవత్సరానికి ఒకసారి సాలరీ పెంచుతారు. ఆ నెల వచ్చేసరికి ఆశగా వారి హృదయము ఎంతగానో, వారి కన్నులు యజమానుని వైపు ఉంటాయి. ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ నా సాలరీ ఎంత పెంచుతారో, ఇప్పటి నుంచి నాకు ఎంత జీతమో, ఎంత వస్తుందో ఈ నెల నుంచి అని ఆశగా ఎదురు చూస్తారు. అదే రీతిగా దాసి కన్నులు తమ యజమానురాలి చేతట్టును చూచినట్లు. దాసి కన్నులు అంటే ఏంటి? పనిచేసే చోట అధికారి ఎంత జీతం పెంచుతుందో, ఈ నెల జీతం పెంచే టైం వచ్చింది, ఎంత పెంచుతుందో జీతం, నా సాలరీ ఎంత అవుతుందో, ఇప్పటికి నాకు ఒక 60,000 వస్తున్నాయి, ఎంత పెంచుతుందో అని ఆశ. 20,000 వస్తున్నాయి, 10,000 వస్తున్నాయి. అలాగా ఒక అధికారి లోపలికి పిలిచి ఇచ్చేటప్పుడు మన కన్నులు, మన మనసు ఎక్కడ ఉంటాయి? ఆ యజమానురాలి చేతి తట్టు చూస్తూ ఉంటాయి మన కన్నులు. అదే రీతిగా మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు, మన దేవుడైన యెహోవా 2వ వచనం చూడండి. మన దేవుడైన యెహోవా చివరిలో, మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు. ఎప్పటి వరకు? 1 రోజా 2 రోజుల? ఆయన కరుణించే వరకు. ఆయన కరుణించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? లేదు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్ని సంవత్సరాలు అంటూ పట్టదు. ఎన్ని నెలలు అని ఉండదు, ఇన్ని సంవత్సరాలని ఉండదు. ఆయన జాలిగల దేవుడు, దయామయుడు, సర్వశక్తిమంతుడు. నువ్వు భారంగా ఆయన బ్రతిమలాడుకుంటే, నువ్వు నీ యొక్క భారభరితమైన హృదయం ఆయనకు అర్పించి, నీ యొక్క భారభరితమైన హృదయంలో ఎటువంటి నలుసంత ఏది లేకుండా ఉండి ఆయన వైపు చూస్తే, నీ చూపు నీ యొక్క అంతరంగాన్ని పరిశీలించే దేవుడు, సమస్తం ఎరిగిన దేవుడు ఏం చేస్తాడంట? కరుణించు వరకు. ఆయన కరుణగల హస్తాలు, ఆయన కరుణగల చూపు మన మీద ఉంటుంది. అయితే మరి ఆ కరుణగల చూపు, ఆ కరుణగల హస్తాలు మన వైపు ఉండాలంటే మనలో ఏ లోపం ఉండకుండా చూసుకోవాలి. కేవలం అదొక్కటే దేవుడు చూసేదేంటి? అదొక్కటే. ఆ ఒక్కటి అడ్డు లేకుండా చూసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు మనం వేడివేడి నూనెలో ఫిష్ ఫ్రై చేస్తాము, రొయ్యలు ఫ్రై చేస్తాము, చికెన్ ఫ్రై చేస్తాము. అందులో ఏదైనా ఉంటే, ఏదైనా పడింది అనుకో, నలగా మనకు కనబడుతుంది అనుకో, అడ్డు తీస్తామా? లేకపోతే దాన్ని కూడా వేయించి తింటామా? తినం కదా, దాన్ని తీసేస్తాం. ఒక ఆకు పడినా సరే, ఒక వేపాకే పడుతుంది, చెట్టు ఉండి మనం దాన్ని తీసేయాలి కదా. అడ్డు తీయకుండా ఇది ఆరోగ్యానికి మంచిదని వేపుకొని తినం కదా. అదే రీతిగా మన హృదయంలో
మనలో ఏ అడ్డు లేకుండా తొలగించుకొని మన కన్నులు ఆయన వైపు చూస్తే ఆయన కరుణించే దేవుడు, కనికరించే దేవుడు, సమస్తాన్ని ఇచ్చే దేవుడు. మనకి ఏ లోపం ఏది మన జీవితంలో ఏది లేకుండా, ఏ లోటు లేకుండా, ఏ లోపం లేకుండా చూసుకునే దేవుడు. మన కన్నులు ఎవరి వైపు ఉండాలి? ఆయన తట్టు మాత్రమే ఉండాలి. నువ్వు ఆయన తట్టు చూస్తూ మరొకరి వైపు నువ్వు చూడకూడదు. కేవలం నీ కన్నులు ఆయన వైపే చూడాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ సమయంలో నీ పాద సన్నిధికి వచ్చాం ప్రభా. ఆకాశం నీ సింహాసనము, భూమిని పాదపీఠంగా చేసుకున్నావయ్యా. నీ పాదాలు ఎదుట సాగిలపడుతున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించండి ప్రభా. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు చూసినట్లు, దాసు కన్నులు తండ్రి తన యజమానురాలు చేతి తట్టు చూసినట్టు ప్రభా నాయన, సర్వ సృష్టికర్తవయ్యా తండ్రి నాయన, సమస్తము నీ చేతిలో ఉంది ప్రభు. ఇది ఉంది, ఇది లేదంటానికి లేదు. సర్వ సమృద్ధి గల నీ హస్తాల వైపు, నీ వైపు చూస్తున్నామయ్యా తండ్రి. మమ్మల్ని కరుణించండి అయ్యా తండ్రి. మా హృదయాల్లో తండ్రి ఏ లోపం లేకుండా తీసివేసి ప్రభా నాయన, నీ ఆత్మతో మమ్మల్ని నింపి తండ్రి, మేము అడిగేవన్నీ మాకు అనుగ్రహించి మా జీవితాలను దీవెనకరంగా, ఆశ్రితకరంగా చేయండి ప్రభా తండ్రి. ఎంతో భయంకరమైన వర్షం ప్రభా నాయన, శుక్రవారం నుంచి విరామం లేకుండా పడుతున్న వర్షం ప్రభా నాయన, చలిగాల నుండి తప్పించండి ప్రభా తండ్రి. నీ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డని ప్రభా నాయన వేసి ఆశ్రయించండి, దీవించండి. వారు ఎక్కడున్నప్పటికీ వారి రాకపోకలు తోడుకుండండి అయ్యా. చలిగాలు తగలకుండా నీ వెచ్చని కౌగిట్లో వెచ్చగా ఉంచండి ప్రభు. చిన్న బిడ్డలను ప్రభా నాయన, పసిబిడ్డలను ప్రభు వెచ్చని కౌగిట్లో వెచ్చగా ఉంచండి ప్రభా నాయన తండ్రి. ఏసయ్య వాతావరణాన్ని ప్రభా నాయన తండ్రి వేడి రప్పించండి ప్రభు. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభు. వర్షాన్ని ఆపండి తండ్రి నాయన. కృపగల దేవ సహాయం చేయండి ప్రభా. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. నీ ప్రేమను బట్టి వందనాలు అయ్యా తండ్రి. నువ్వు కరుణించే విధానం చూస్తే ప్రభా నాయన, నీకులా కరుణించేవారు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభా. నువ్వు దేవుడు అయ్యా తండ్రి. మమ్మల్ని సృష్టించావయ్యా తండ్రి. మమ్మల్ని ప్రేమిస్తున్నావు, మమ్మల్ని చూస్తున్నావు, నడిపిస్తున్నావు, సంరక్షిస్తున్నావు, పోషిస్తున్నావయ్యా తండ్రి నాయన. నువ్వెంతో జాలిగల దేవుడు అయ్యా తండ్రి. నీ ప్రేమను ఎరుగక ప్రభా నాయన ఇన్ని రోజులు దూరంగా ఉంటే క్షమించండి అయ్యా. నీ పాదాల దగ్గరకు వచ్చామయ్యా తండ్రి. నీ వైపే మాకు కన్నులు ఉన్నాయి, వేరొకరి వైపు లేవయ్యా తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. మా కుటుంబ సభ్యులందరినీ పేరున ఆశ్రయించి దీవించండి ప్రభా తండ్రి. వాక్యం విని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి బిడ్డని తండ్రి ఆశీర్వదించండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి, దీవులతో నింపండి ప్రభా. సర్వశక్తి గల తండ్రి నాయన, నీ కృపను కోరుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.